మరొకసారి అందరికీ సాదర సుస్వాగతం మన భగవద్గీత పిల్లల కొరకు సెషన్కి. ఇప్పుడు మనము గురువుగారి యొక్క ప్రణామ మంత్రం చెప్పుకుందాం. నేను చెప్తాను, మీరు కూడా శ్రద్ధగా విని పలకండి. నా వాయిస్ అందరికి క్లియర్గానే ఉంది కదా? ఓకే. ఓ అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందం. అందరం కలిసి చెప్దాం ఒకేసారి. అందరు చెప్పండి హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరు బాగున్నారు కదా? ఇవాళ ఒకరు కొత్తగా జాయిన్ అయ్యారు, అక్షయ. మనమందరం కూడా అక్షయ్కి వెల్కమ్ చెప్దాం మన స్టైల్లో. అందరు చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్. ఓకే అక్షయ్, నీకు హరే కృష్ణ మంత్రం తెలుసా? హరే కృష్ణ హరే కృష్ణ. అక్షయ వినిపిస్తుందా నేను మాట్లాడుతున్నది? ఓకే, మీకు తెలుసా మంత్రం? తెలుసా హరే కృష్ణ మంత్రం తెలుసా? ఓకే, పర్లేదు. తెలియకపోతే నేను ఒకసారి చెప్తాను, మీరు పలకండి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, గుడ్. మనం ఇవాళ వేరే ఒక కొత్త శ్లోకానికి వెళ్ళే ముందు అందరూ నోట్స్లు రెడీగా ఉంచుకున్నారా? నోట్స్, పెన్ను.
ఎస్ గురుజీ. ఓకే, Yes, వెరీ గుడ్. Guruji. ఒకవేళ ఎవరైనా నోట్స్ పెన్ లేకపోతే రేపటి నుంచి అయినా కానీ నోట్స్ పెన్ని దగ్గర ఉంచుకోండి. ఓకే. ఓకే, ఎవరెవరు ఆ నోట్స్లో ఎన్ని శ్లోకాలు రాశారు చెప్పండి. జస్ట్ కౌంట్ చెప్పండి అంతే. ఫస్ట్ నేను అడుగుతాను, దీక్షిత నువ్వెన్ని శ్లోకాలు రాశావు? వేరే 14 రాశాను. 14. ఓకే, వెరీ గుడ్. మనం ఇంతవరకు ఎన్ని చెప్పుకున్నామో నేను కూడా కౌంట్ చేయలేదు. ఓకే, 14 ఈజ్ వెరీ గుడ్. ఇవాన్ష్ ప్రభు మీరు? 13. 13, వెరీ గుడ్. సోహిత నువ్వు? 7. 7, వెరీ గుడ్. అభిషిక్త నువ్వు? 8. 8, No, వెరీ 9. గుడ్. 9 శ్లోకాస్, వెరీ గుడ్. సో ఉంచుకోండి, ఈ కౌంట్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఏదైతే ఇక్కడ రాశారో అది మీకు వచ్చి ఉండాలి కూడా. రాకపోతే రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, వాటిని. ఓకే, అట్లీస్ట్ మీరు చెప్పినటువంటి వాటిలో మినిమం ఒక 2, 3, 4 శ్లోకాలను వచ్చి ఉండాలి మీకు. ఓకే, ఆ విధంగా మీరు వాటిని నేర్చుకుంటూ ఉండండి. సరే అయితే అభిషిక్త, ఇది నువ్వు రాసుకున్నటువంటి శ్లోకంలో నీకు బాగా నచ్చినటువంటి, నీకు బాగా వచ్చినటువంటి శ్లోకం ఒకటి చెప్పు. ఎస్ గురుజీ. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. వెరీ గుడ్. చూసి చెప్పావా, చూడకుండా చెప్పావా? చూసి చెప్పాను గురుజీ. ఓకే, అయితే ఇక నుంచి నేను అడిగినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎన్ని శ్లోకాలు రాసుకున్నా కానీ అందులో మీకు వచ్చినటువంటి శ్లోకం చెప్పండి. ఓకే, చూడకుండా. ఓకే, అది ఏ శ్లోకమైనా పర్లేదు. నేను అడిగిన వెంటనే మీకు నచ్చింది చెప్పాలి. దానితో పాటు దాని యొక్క అర్థాన్ని కూడా చెప్పగలగాలి. ఓకే. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పావు శ్లోకం. అదేవిధంగా సోహిత, నీకు వచ్చినటువంటి శ్లోకం చూడకుండా చెప్పాలి. చెప్పు. హరే కృష్ణ. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. చూసి చెప్పావా, చూడకుండా చెప్పావా? అమ్మాయికి రావు కదా. ఓకే, నో ప్రాబ్లం. స్లోగా నేర్చుకుంటూ ఉండండి. ఓకే. దీక్షు, నీకు వచ్చినటువంటి శ్లోకం ఒకటి చెప్పమ్మా, నీకు బాగా వచ్చినటువంటి శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. దీక్షు, నీ వాయిస్ చాలా ఫస్ట్ నుంచి ప్రాబ్లంగానే ఉంటుంది. వీలైతే ఇయర్ ఫోన్స్ వాడు. ఓకే. లేదు, నువ్వు మాట్లాడేది ఏమి వినిపించట్లేదు. అంటే నువ్వు ఇయర్ ఫోన్స్ వాడకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. పర్లేదు, ఒకవేళ ఇద్దరు వినే పని అయితే ఒక ఇయర్ ఫోన్స్ ఒకరు వాడండి, ఇంకొకరు వినండి. మొత్తానికి ఇయర్ ఫోన్స్ అయితే వాడండి. చూడకుండా చెప్పాలి మీకు వచ్చింది. ఓకే. ఓకే, దీక్షు, నువ్వు ఆ ఇయర్ ఫోన్స్ని సెట్ చేసుకో. ఎందుకంటే నువ్వు చెప్తున్నా కానీ మాకు ఎవరికి వినిపించట్లేదు. ఎందుకంటే మన యొక్క వాయిస్ని ఒకసారి మొబైల్ క్యాప్చర్ చేయలేదు. కాబట్టి ఇయర్ ఫోన్స్ యూజ్ చేయి. ఓకే, ఇవాన్ష్ ప్రభు మీరు చెప్పండి, మీకు వచ్చినటువంటి శ్లోకం. చెప్పు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. వెరీ గుడ్. చూసి చెప్పావా, చూడకుండా చెప్పావా? చూడకుండా చెప్పా. ఓ, వెరీ గుడ్ ఇవాన్స్, వెరీ గుడ్. అలాగా ప్రతి ఒక్కరు కనీసం 1, 2 శ్లోకాలైనా కానీ చూడకుండా చెప్పగలుగుతుండాలి. ఓకే.
అందువలన అది ఎలా చూడకుండా మనం చెప్పగలుగుతామంటే, మనం ఏదైతే ఒక నోట్స్‌లో రాసుకుంటున్నామో, ఆ నోట్స్‌ని ప్రతిరోజు మనం రివైజ్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకది మెమరీలో ఫీడ్ అయిపోతుంటుంది. మనకు గుర్తుండిపోతుంది ఈజీగా. ఓకే. సరే అయితే అందరూ చాలా చక్కగా చెప్పారు. మనము వచ్చే సోమవారం అనుకున్నాం గదా! కేవలం అన్ని శ్లోకాలు చెప్పుకునే విధంగా అనుకున్నాం. మనం ఇంతవరకు ఏవైతే శ్లోకాలు చెప్పుకున్నామో వాటన్నిటిని రివైజ్ చేసుకునే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం. వచ్చే సోమవారం. గుర్తు చేయండి నాకు నేను ఒకవేళ మర్చిపోయినా కానీ. ఓకే. ఆహ్, ఓకే. మిహిరా ప్రభు మీరు జాయిన్ అయ్యారు. మీకు తెలిసినటువంటి ఒక శ్లోకం చెప్పండి. మనం డిస్కస్ చేసిన వాటిల్లో. యత్వ యోగేశ్వర కృష్ణ హ్మ్. ఇత్ర పార్థో ధనుర్ధర హ్మ్. తత్ర శ్రీ విజయభూత ధ్రువ నితర్మమ. వెరీ గుడ్. చూసి చెప్పారా? చూడకుండా చెప్పారా? ఊరుకుండా ప్రభుజీ. వెరీ గుడ్. వెరీ గుడ్. అలాగే మనం బాగా నేర్చుకుంటూ ఉండాలి. సరే అయితే ప్రభు యెస్ దీక్షు. నువ్వు ఇప్పుడు నీ ఇయర్ ప్రభుజీ ఫోన్స్ నేను చెప్తాను. చెప్పు దీక్షు. మాత్రా స్పర్శస్తు కౌంతేయ ఆ! శీతోష్ణ సుఖ దుఃఖద హ్మ్. ఆగమ అపాయనో నిత్య తాం తితిక్ష భారత. వెరీ గుడ్. వెరీ గుడ్. దీని అర్థం చెప్తావా? ఆ మాత్రా స్పర్శస్తు కౌంతేయ ఓ హ్మ్. కుంతి పుత్ర హ్మ్. శీతాకాలం ఉష్ణాకాలం హ్మ్. వింటర్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ అది వస్తుంది పోతుంది. హ్మ్. మనకు కూడా బాధలు వస్తుంటే పోతుంటే ఆగమ అపాయ నోనిత్య. హ్మ్. నువ్వు భయపడు మాకు. హ్మ్. తితిక్ష భారత స్థిరంగా ఉండు అర్జున అని చెప్పాడు కృష్ణ. వాహ్! 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 చాలా చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇలా చెప్పాలి శ్లోకాల యొక్క అర్థాలని మనము. అంటే ఒక శ్లోకం నేర్చుకున్నా గానీ చిన్న చిన్నగా నేర్చుకొని దీనికి అర్థాలు ఇలా మనం చెప్తూ ఉండాలి. ఓకే. సరే. ఇవాళ మీకొక మంచి ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాను. అది కొంచెం పలకడానికి కష్టం. కానీ దాన్ని మనం ఒక ట్యూన్ జోడించి ఒక ట్యూన్‌లో పాడితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఆహ్, నేను ఫస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ చేసి నేను ఒకసారి పలుకుతాను. నేను ఒక 3, 4 టైమ్స్ పలికిన తర్వాత అప్పుడు మీకు ఒక ఈజీ అవుతుంది. ఓకే. మీరందరూ జస్ట్ మ్యూట్ చేసి వినండి. ఓకే. స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? కనిపిస్తోంది ప్రభుజీ. ఓకే. ఓకే. ఇది భాగవతంలో ఉన్నటువంటి 18,000 శ్లోకాలలో 3వ శ్లోకం. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. జనరల్‌గా మనం భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నాం అన్నీ. అప్పుడప్పుడు కొంచెం వేరే శ్లోకాల్ని యాడ్ చేసుకుందాం. నేను ఎలాగైతే లాస్ట్ టైం పద్మపురాణం శ్లోకం ఒకటి చెప్పాను. ఏంటి ఆ శ్లోకం? అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం. మన పాపం అనేది ఎలాగ మనం ఈ జన్మలో అనుభవిస్తాం, ఈ జన్మలో అనుభవిస్తాం. అది పోవాలంటే ఏం చేయాలని ఆ పద్మపురాణంలో శ్లోకం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇది భాగవతం యొక్క శ్లోకం. సో భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఇలాంటి శ్లోకాలు మనం చెప్పుకుందాం. ఇది కొంచెం పెద్ద శ్లోకం, మీకు పలకడానికి కష్టంగా ఉంటుంది. మీరందరూ నేను పలికిన తర్వాత ఒకసారి వినండి. ఆ తర్వాత మీరు ఉచ్చరించండి. ఓకే. అందరూ ఇప్పుడు శ్రద్ధగా వినండి. అందరూ మ్యూట్ చేయండి. ఎందుకంటే నాయిస్ లేకుండా ఉంటుంది క్లియర్‌గా. ఓకే. ఓకే. నేను పలుకుతున్నాను. వినండి. ఫస్ట్ లైన్. నిగమకల్పతరుర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ఓకే. నేను మళ్ళీ పలుకుతాను. నిగమకల్పతరుర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. మళ్ళీ ఇంకోసారి పలుకుతున్నాను వినండి. నిగమకల్పతరుర్గలితం ఫలం
శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ఓకే, ఇప్పుడు నేను విడదీసి పలుకుతాను, మీరు కూడా నాతో పాటు పలకండి. నిగమ కల్పతరుర్, పలకండి మీరు కూడా. నిగమ కల్పతరుర్. ఓకే, అయితే విడివిడిగా చెప్తాను. ఓకే, నిగమ కల్ప తరుర్ గలితం ఫలం శుక ముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహుర్ అహో రసికా భువి భావుకా. సరే, అయితే మనం ఈ శ్లోకాన్ని రేపు కూడా చెప్పుకుందాం. ఇది అలవాటు అయ్యేంత వరకు కొంచెం ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. దీని అర్థం ఏంటో నేను చెప్తాను. ఓకే, అందరూ శ్రద్ధగా వినండి. దీని అర్థం నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను, మీకు అర్థమైందో లేదో అని. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. దీని అర్థం నేను చెప్తున్నాను. మనందరికీ చెట్లు అంటే తెలుసు. చెట్లు అంటే ట్రీస్. అవి ట్రీస్ ఎలా పెరుగుతాయో మనందరికీ తెలుసు. కొన్ని పొడవుగా పెరుగుతాయి, కొన్ని అంత పొడవుగా పెరగవు. అవన్నీ చెట్లు అంటారు వాటిని. మరి గోలోకంలో ఉండే చెట్లను ఏమంటారు? వాటిని కల్పవృక్షాలు అంటారు. గోలోకంలో ఉండే చెట్లను ఏమంటారు? కల్పవృక్షాలు. మరి ఈ భూలోకంలో కూడా ఒక కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షాలు ఏంటివి? నిగమ శాస్త్రాలు, మనకున్నటువంటి వేదాలు, మనకున్నటువంటి పుస్తకాలు. ఇప్పుడు మన దగ్గర స్కూల్కి వెళ్తే చాలా పుస్తకాలు ఉంటాయి. ఏంటా పుస్తకాలు? సైన్స్ పుస్తకం ఉంటుంది, సోషల్ పుస్తకం ఉంటుంది, తెలుగు పుస్తకం ఉంటుంది, హిందీ పుస్తకం ఉంటుంది, ఇంగ్లీష్ పుస్తకం కూడా ఉంటుంది. కానీ ఈ పుస్తకాలన్నిటికీ ఒకసారి అందరూ సోహిత మ్యూట్ చెయ్యమ్మా. ఈ పుస్తకాలన్నిటికీ ఒరిజినల్ పుస్తకం ఒకటి ఉంది. అదే వేదం. దాన్ని ఏమంటారు? మనం వేదాలు అంటారు. ఆ వేదాలను ఎలా పోల్చారు? కల్పవృక్షాల్లాగా పోల్చారు. కల్ప చెట్లులాగా. కల్పవృక్షం అంటే ఏంటండి? అంటే ఇప్పుడు మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళామనుకో, మనకు మామిడి చెట్టు ఏమిస్తుంది? మామిడి పండ్లు ఇస్తుంది. అరటి పండ్లు ఇస్తుందా? ఇవ్వదు. మరి అరటి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అరటి పండ్లు ఇస్తుంది. మనకు అరటి చెట్టు మామిడి పండ్లు ఇస్తుందా? ఇవ్వదు. మరి ఈ ప్రపంచంలో ఏ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు దానికి తగ్గ ఫ్రూట్స్ ఇస్తుంది, కానీ వేరే ఫ్రూట్స్ అయితే ఇవ్వదు. కానీ గోలోకంలో ఉన్న కల్పవృక్షాలు ఎలా అంటే, మనం ఆ చెట్టు కింద కూర్చొని నాకు ఇప్పుడు మామిడి పండ్లు కావాలంటే ఆ చెట్టు మామిడి పండ్లు ఇచ్చేస్తుంది. నాకు ఇప్పుడు బనానాస్ కావాలంటే బనానాస్ ఇచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఇంకా ద్రాక్ష కావాలంటే ద్రాక్ష కూడా ఇచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఒక మంచి ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చేస్తుంది. నాకు అమృతం కావాలంటే అమృతం ఇచ్చేస్తుంది. వాటిని కల్పవృక్షాలు అంటారు, అలా ఇచ్చే వాటిని. మరి భూలోకంలో అలాంటి కల్పవృక్షాలు ఏంటివి? వేదాలు. వేదాలు కూడా మిహిరా ప్రభు, మీరు కూడా మ్యూట్ చేయండి ప్రభు. ముందు శ్రద్ధగా వినండి అందరూ. మరి ఆ వేదాలను కల్పవృక్షాలతో ఎందుకు పోల్చారంటే, ఆ వేద పుస్తకాలలో మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఈ ప్రపంచంలో మనం ఏది చేసుకోవాలన్నా కానీ ఆ వేదాల్లో రాసి ఉంది. అందుకే వాటిని కల్పవృక్షాలతో పోల్చారు. ఆ కల్పవృక్షాలలో ఆ వేదాలలో ఉన్నటువంటి కల్పవృక్షంలో ఉన్నటువంటి
వచ్చినటువంటి ఒక మంచి ఫ్రూట్ ఏదైతే ఉందో, ఆ ఫ్రూట్ ఏంటిది? మ్యాంగో ఫ్రూట్, మ్యాంగో జ్యూస్. మనకున్నటువంటి మామిడి పండ్లన్నిటికి లోపల విత్తనం ఉంటుంది, టెంక్ ఉంటుంది. కానీ ఆ మామిడి పండుకి లోపల టెంక్ అనేది లేదు. దానికి పైన తోలు కూడా లేదు. మొత్తం జ్యూస్‌గానే ఉంటుంది. అలా తీసుకొని ఆ రసం మొత్తం అప్ అలా ఏసుకొని నమిలేయడమే. అంత ఫ్రీగా ఉంటుంది. అంత బాగుంటుంది. మరి ఏంటిదా ఫలం? వేదాలన్నీ కూడా ఒక చెట్టయితే, కల్పవృక్షాలైతే, ఆ చెట్టుకి కాసినటువంటి మంచి ఒక పండు, మాగినటువంటి పండు. ఆ పండేంటి? భాగవతం. ఆ పండేంటి? భాగవతం. యెస్. మరి మీరెప్పుడైనా చూసారా? అభిషిక్త మ్యూట్ చేయమ్మా. అందరూ మ్యూట్ చేయండి. మీరెప్పుడైనా ఒక పండుని చూసారా? ఒక చెట్టుకి కాసినటువంటి పండు, ఒక చిలుక గాని కొరికితే అదింకా తియ్యగా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? చిలక కొట్టినటువంటి పండు, ఆ చిలుక కొట్టినటువంటి పండు తింటే అది ఇంకా తియ్యగా ఉంటుంది. మరిక్కడ మన చిలకెవరు? శుకదేవ గోస్వామి. అంటే ఇక్కడ శుకము కాదన్నారు. అంటే శుకదేవ గోస్వామి యొక్క ముఖం నుండి వచ్చినది. అంటే ఆ శుకదేవ ముని శుకదేవ ముని కాదు, శుకదేవ గోస్వామి. ఆ శుకదేవ గోస్వామి తన నోటి నుంచి చెప్తున్నప్పుడు ఆ మామిడి పండు కాస్త ఇంకా తియ్యగా ఉంది. అంటే ఒక చిలక కొట్టిన మామిడి పండు ఎంత తియ్యగా ఉంటుందో, శుకదేవ గోస్వామి ఆ భాగవతాన్ని చెబుతుంటే అది అమృత ద్రవ సంయుతం. అది అమృతంలాగా మారిపోయింది. అంటే మన వేదాలన్నీ ఒక చెట్టయితే, ఆ చెట్టుకు కాసినటువంటి పండేంటి? భాగవతం. ఆ భాగవతాన్ని చిలక కొట్టింది. అంటే ఇక్కడ ఆ భాగవతాన్ని శుకదేవ గోస్వామి తన నోటితో చెప్తున్నాడు. తన నోటి నుంచి వచ్చింది. సో, అది ఇంకా తియ్యగా ఉంది. మామిడి పండే తియ్యగా ఉంటుంది. ఆ మామిడి పండు మాగితే ఇంకా తియ్యగా ఉంటుంది. అలాంటి మామిడి పండు శుకదేవ గోస్వామి యొక్క నోటి నుంచి ఆ భాగవతం వచ్చినప్పుడు ఇంకా తియ్యగా ఉంటుంది. అంటే మనకు చెట్టు బాగున్నప్పుడు, ఆ చెట్టు కాసిన మామిడి పండు బాగున్నప్పుడు, ఆ మామిడి పండు మాగితే ఇంకా బాగున్నప్పుడు, ఆ మాగిన మామిడి పండుని చిలక కొడితే ఎంత రుచిగా ఉంటుందో, అదే విధంగా కల్పవృక్షాలైనటువంటి వేదాలలో ఉన్నటువంటి ఒక మంచి ఫ్రూట్ భాగవతం. ఆ భాగవతం శుకదేవ గోస్వామి యొక్క నోటి నుంచి వచ్చినప్పుడు ఇంకా తియ్యగా ఉంటుంది. మరి చెట్టు పైనుంచి కింద డైరెక్ట్ కింద పడితే మనం దాన్ని పగిలిపోద్ది. అదంతా జ్యూస్ మొత్తం పోద్ది. మరి ఎలా తీసుకోవాలి పైనుంచి కిందకొచ్చేటప్పుడు? అది స్లోగా ఒక చేతి నుంచి ఇంకొక చేతికి, ఇంకొక చేతి నుంచి ఇంకొక చేతికి అలా వచ్చినప్పుడు భూమి మీదకొస్తే మనకది చాలా బాగా అందుతుంది. అదే విధంగా శుకదేవ గోస్వామి ఏదైతే చెప్పారో నోటి నుంచి వచ్చిందో, అది మనకి ఎలా తీసుకుంటున్నాం? మనమందరం శుకదేవ గోస్వామి దగ్గర వింటున్నామా? వినట్లేదు. మీరందరూ ఎవరు వింటున్నారు? నేను చెప్తే వింటున్నారు. మరి నేనెవరు చెప్తే విన్నాను? గురువుగారు చెప్తే విన్నాను. ఆ గురువుగారు, ఆ గురువుగారు, ఆ గురువుగారు, ఆ గురువుగారు. అలా పైకెళ్తే చివర్లో వాళ్ళు శుకదేవ గోస్వామి చెప్తే విన్నారు. ఆయన వాళ్ళ నాన్నగారైనట్టు వ్యాస మహర్షి చెప్తే విన్నారు. ఆయన బ్రహ్మదేవుడు చెప్తే విన్నారు. ఆయన కృష్ణ చెప్తే విన్నారు. అలాగా కృష్ణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి భాగవతం ఒక గురువు నుంచి వాళ్ళ శిష్యులకి, వాళ్ళ శిష్యులకి, వాళ్ళ శిష్యులకి, వాళ్ళ శిష్యులకి వస్తూ ఈ పరంపరలో ఇప్పుడు మీరు కూడా వింటున్నారు. అంటే పైనున్నటువంటి మామిడి పండు ఒక్కసారిగా కింద పడిపోతే పగిలిపోతుంది కాబట్టి ఒక్కొక్కరి చేతులు మారుకుంటూ వచ్చి మన చేతిలో పడుతుంది. ఇదే విధంగా మనం కూడా భాగవతాన్ని ఇలాగ పైనుంచి గురువుగారులు చెప్పిన తర్వాత వాళ్ళ తర్వాత చివరికి మనం వింటున్నాం అన్నమాట. మరేం చేయాలి? పిబత భాగవతం రసమాలయం. మరి అలాంటి భాగవతాన్ని ఏం చేయాలి మనము? పిబతం బాగా తాగాలి. ఒక ఆమ్రసం, ఒక మామిడి రసాన్ని మనం ఎంత తీయగా ఉంటుందో భాగవతం కూడా వింటూ ఉంటే మనకు కూడా అంత తీయగా ఉంటుంది. భగవద్గీత, భాగవతాలు అలా వింటున్నప్పుడు. మరి ఎలా తాగాలి భాగవతాన్ని గాని, భగవద్గీత గాని? నోటితో కాదు. చెవులతోటి. వెరీ గుడ్ అభిషిక్త. చెవులతో తాగాలి వాటిని. ముహురహో రసిక భువి భావుక అంటే మళ్ళీ తాగుతుండాలి. రసిక భువి భావుక. ఆ విధంగా ఇదివరకు చాలామంది అలా రసిక అంటే అలాంటి భాగవత ప్రియులందరూ ఎంతోమంది ఉన్నారు. ఇలా భాగవతాన్ని తాగిన వాళ్ళందరూ. మళ్ళీ తాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చెవులతోటి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. నేను మళ్ళీ చెప్తాను ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో. కల్పవృక్షాలుంటాయి. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు బాగా కాసినటువంటి పండు ఉంటుంది. ఆ పండు మాగితే ఇంకా తియ్యగా ఉంటుంది. దాన్ని చిలక కొడితే ఇంకా తియ్యగా ఉంటుంది. అదే విధంగా మనకు వేదాలున్నాయి. ఆ వేదాలకు కాసినటువంటి మంచి పండు భాగవతం.
ఆ భాగవతాన్ని శుకదేవ గోస్వామి తన నోటితో చెప్పినప్పుడు ఇంకా బాగుంటుంది. అది డైరెక్ట్‌గా పండు కింద పడితే పగిలిపోతుంది కాబట్టి గురువుగారు చేతులు మారుకుంటూ వచ్చి ఇప్పుడు మనం వింటున్నాం. దాన్ని మనం చెవులతో తాగాలి. పిబత భాగవతం రసమాలయం తాగి మళ్ళీ మళ్ళీ అలా ఎంతోమంది తాగిన వాళ్ళు ఆనందపడుతున్నారు. మనం కూడా అలా వింటూ ఉండాలని చెప్తున్నారు. ఓకే. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. సో, ఎవరైనా మీలో ఈ శ్లోకానికి అర్థాన్ని మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు చెప్పొచ్చు. ఎవరు చెప్తారు ఫస్టు? యెస్ దీక్షు. నీకెంతవరకు వస్తే అంతవరకు చెప్పు. మనం మనం అది గోలోకం మనం మనకి చెట్టు తెలుసు. చెట్టు ఎట్లా పెరుగుతుంది, ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. గోలోకంలో కూడా చెట్టు ఎట్లా ఉంటుంది తెలుసా? మనం ఏది కోరితే అది మనం ఏది అడిగితే అది ఇస్తుంది. వెరీ గుడ్. వాటిని ఏమంటారు? ఆ చెట్లను ఏమంటారు? ఎవరైనా చెప్తారా? కల్పవృక్షం. ఎస్, కల్పవృక్షాలు అంటారు. వెరీ గుడ్. కల్పవృక్షాలు ఒక అంటారు. చిలుక ఉండు, అక్షయ చెప్తుంది, చెప్పండి. అక్షయ, కల్పవృక్షం అంటే ఏంటమ్మా? కల్పవృక్షం అంటే ఎస్, మనం ఏది అడిగితే అది ఇస్తుంది. ఏది అడిగినా ఇస్తుంది. అవి వాటిని కల్పవృక్షాలు అంటారు. ఆ కల్పవృక్షాలు గోలోకంలో ఉంటాయి. అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. అభిషిక్త, ఇక్కడ మన వేదాలని ఎలా కంపేర్ చేశారు మన శాస్త్రాలని? ఎస్ గురుజీ, కల్పవృక్షాలైతే మనకి కరెక్ట్. ఎస్, వేదాలని కల్పవృక్షాలతో కంపేర్ చేశారు. అంటే వేదాలన్నీ కూడా కల్పవృక్షాలు. మరి ఆ చెట్లకు కాసినటువంటి పండుని దేంతో కంపేర్ చేశారు యువాన్స్ ప్రభు? భగవద్గీత. కరెక్ట్. భగవద్గీత భాగవతం, ముఖ్యంగా భగవద్గీత భాగవతాలు వీటితోటి కంపేర్ చేశారు. మరి ఇక్కడ చిలుకని ఎవరితో కంపేర్ చేశారు? శుకదేవ్ గోస్వామి. ఎస్ దీక్ష, శుకదేవ గోస్వామి తన నోటి నుంచి చెప్తున్నారు. మరి శుకదేవ గోస్వామి తన నోటి నుంచి చెప్తున్నప్పుడు మనం ఎలా వింటున్నాం? శుకదేవ గోస్వామి అక్కడ ఎవరికో చెప్పారు పాతకాలంలో, ఇప్పుడు మనం వింటున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎలా వింటున్నాం? ఒకరి తర్వాత ఒకరు గురు పరంపర అంటారు. గురు పరంపరలో మనం వింటున్నాం. మరి ఈ యొక్క భాగవత రసాన్ని తాగాలంటున్నారు. ఎలా తాగాలి ఈ భాగవత రసాన్ని? వింటూ తాగాలి దీన్ని. ఓకే, అది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓకే, నేను మళ్ళీ ఈ శ్లోకం ఒకసారి చెప్తాను, అందరు కూడా శ్రద్ధగా పలకండి. నిగమ కల్పతరూర్. అందరూ అన్మ్యూట్ చేయండి, అందరూ అన్మ్యూట్ చేసి పలకండి. ఓకే, నిగమ కల్పతరూర్ గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. నేను ఈ శ్లోకాన్ని మీ అందరికీ స్క్రీన్ షాట్ కానీ స్నాప్షాట్ కానీ తీసి మీ అందరికీ పెడతాను గ్రూప్లో, వాట్సాప్లో. చూసి చదివినా పర్లేదు. రేపు కూడా మనం ఈ శ్లోకాన్ని ఒకసారి పలుకుందాం. ఓకే, అందరు చెప్పుకుందాం. ఓకే, మీరు చూసి చదివినా కానీ ఈ శ్లోకాన్ని వెరీ గుడ్, చూసి చదివినా కానీ మంచిదే. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, భాగవతానికి భగవద్గీతకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి?
భగవద్గీత ఏంటి, భాగవతం ఏంటి, ఎవరైనా చెప్తారా? భగవద్గీత అంటే ఏంటి? కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతం సారాంశం కదా. భాగవతం అంటే ఏంటి? కాదు, భాగవతము కృష్ణ లీలలో ప్రభుజీ. నేను చెప్తాను ప్రభుజీ. ఎస్ దీక్షిత చెప్పు. ఆ భగవద్గీత అంటే కృష్ణుడు అర్జునునికి చెప్పినది ఓకే భగవద్గీత. ఓకే భాగవతం అంటే అది సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పినది. వెరీ గుడ్. సుఖదేవ్ కోసం పరీక్షిత్ గురుజీ మహారాజుకి నేను చెప్పాడు. కూడా కానీ ఒకటి చెప్తాను. ఎస్ అభిషిక్త చెప్పు. కృష్ణుడు చెప్పినది భగవద్గీత, ఎస్, కృష్ణుడు చేసినది భాగవతం. కృష్ణుడు చేసినది భాగవతం. ఓకే ఓకే పర్లేదు, అంటే క్లోజ్గా ఉంది. కృష్ణుడు చేసిందే కాదు, ఇంకా వేరే వాళ్ళు చేసినవి కూడా ఉంటాయి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? భగవద్గీతకి భాగవతానికి తేడా ఏంటో. ఓకే ఓకే సరే, నేను చెప్తాను. భగవద్గీత అంటే మీరందరు చెప్పినట్టే అర్జునుడికి భగవంతుడైనటువంటి కృష్ణుడు ఉపదేశంలాగా చెప్తాడు. అర్జునుడు చాలా కృంగిపోయి ఉన్నప్పుడు, అర్జునుడు చాలా విషాదంలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తోచనప్పుడు తనకి జ్ఞానబోధ చేస్తాడు, ఆధ్యాత్మిక జ్ఞానబోధ. అది భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పినది భగవద్గీత. మనం ఎలా జీవించాలి, ఎలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ఎలా భగవద్ధాంకి వెళ్ళాలి, అవన్నీ చెప్తాడు. మరి భాగవతం అంటే, భాగవతంలో ఆ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా భాగవతంలో, అంటే కొంతమంది భాగవతులు ఆ వ్యక్తులు వాళ్ళ జీవితంలో పాటించినటువంటి జీవితాలు ఉంటాయి. ఉదాహరణకి అర్జునుడికి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా భాగవతంలో పాటించినటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. కుంతి మహారాణి తీసుకుందాం, ఆవిడ కూడా ఒక భాగవతుడు, ఆవిడ కూడా ఒక భాగవతం. భాగవతం అంటే భాగవతాస్ అంటారు వాళ్ళని. భాగవతాస్ అంటే భగవంతుడి యొక్క శరణు తీసుకొని జీవించిన వారి యొక్క చరిత్రలు భాగవతంలో ఉండేది. సో భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇలా ఉండాలని చెప్తే, అలా ఉండి వాళ్ళు జీవించినది భాగవతంలో మనకుంటే ఆ జీవిత చరిత్రలన్నీ. అది పరీక్షిత్ మహారాజ్ గురించి అయినా కానీ, లేదా కుంతి మహారాణి గురించి అయినా కానీ, పాండవులు అర్జునుడి గురించి అయినా కానీ, వాళ్ళ జీవితాలన్నీ కూడా అందులో ఉంటాయి, వాళ్ళు ఎలా జీవించారని. అంబరీష్ మహారాజ్ గురించి అయినా కానీ, గొప్ప గొప్ప రాజుల గురించి, వాళ్ళందరూ కృష్ణుడి యొక్క శరణు తీసుకొని ఎలా జీవించారు, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు కృష్ణుడి యొక్క శరణు ఎలాగ వదిలిపెట్టలేదు, కృష్ణుడి శరణాగతి ఎలా తీసుకుంటున్నారు అన్ని కష్టాలలో ఉన్నప్పటికీ కూడా. సో భగవద్గీతలో లాస్ట్లో కృష్ణుడు ఒక కంక్లూజన్ చేస్తాడు. భగవద్గీత యొక్క సారాంశం మొత్తం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే, అన్ని ధర్మాలను పక్కన పెట్టి నాకు శరణు తీసుకుంటూ జీవించు అని చెప్పాడు. భగవద్గీత అంతటితో అయిపోద్ది. భగవద్గీత అయిపోయిన తర్వాత భాగవతం స్టార్ట్ అవుద్ది. అలాగా అన్ని ధర్మాలను పక్కన పెట్టి భగవంతుడికి శరణు ఎలా తీసుకోవాలి నేను అని చెప్పేటువంటి భక్తుల యొక్క గాథలు, భక్తుల యొక్క కథలు, భక్తుల యొక్క చరిత్రలే భాగవతం. ఓకే, మరి ఆ భాగవతం అంతా అయిపోయిన తర్వాత, భాగవతం చివరిలో ఒక శ్లోకం ఉంటుంది. 18,000 శ్లోకాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక శ్లోకం ఉంటుంది. భాగవతం యొక్క సారాంశం అంతా ఏంటి? భాగవతం యొక్క సారాంశం అంతా ఏంటంటే, మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు భగవంతుడి యొక్క శరణు తీసుకోవాలి. ఎలా శరణు తీసుకోవాలి? నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. మనం నామ సంకీర్తన చేస్తూ, ఆ నామ సంకీర్తన ఎలా చేయాలి? అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే భగవంతుడి యొక్క శరణ ఎలా తీసుకోవాలో భగవంతుడు అర్జునుడికి ఇలా కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తే, సర్వధర్మాన్ని పరిత్యజ్య అని. భాగవతంలో అవి ఎలా బతకాలి, సర్వధర్మ అన్ని ధర్మాలు విడిచిపెట్టి కృష్ణుడి యొక్క శరణి తీసుకుంటూ మన పనులు ధర్మాలు కూడా నిర్వర్తిస్తూ మనం ఎలా బతకాలి అని, మ్యూట్ చేయండి, అందరు మ్యూట్ చేయండి అని భగవంతుడు తన భక్తుల ద్వారా చూపిస్తాడనమాట. సో ఒక చిన్న మాటలో చెప్పాలి అంటే, భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, భాగవతం కృష్ణుడి గురించి ఉంటుంది.
కృష్ణుడి గురించి ఉంటుంది, కృష్ణుని ఎలా పొందాలో ఉంటుంది భాగవతంలో. ఓకే, అలా పొందిన వారి యొక్క భక్తుల యొక్క కథలు ఉంటాయి. సో భాగవతం మొత్తం 3 విషయాలు ఉంటాయి. ఏంటివవి? భక్తులు, భగవంతుడు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భక్తి. ఈ 3 విషయాలు. ఎవరెవరు? భక్తుడు ఉంటారు, భగవంతుడు ఉంటారు, ఆ భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి భక్తి. ఈ 3 ఉంటాయి భాగవతంలో. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. భగవద్గీత యొక్క సారాంశం ఎవరైనా చెప్తారా? భగవద్గీత యొక్క కంక్లూజన్ ఏంటి? పరిత్యజ్య yes Yuvansh, very good. శరణం వ్రజ yes అహం మన త్వాం సర్వపాపే సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే వెరీ గుడ్, చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టడం అంటే ఇక్కడ నుంచి నేను స్కూల్కి వెళ్ళడం అలాని కాదు. స్కూల్కి వెళ్తున్నప్పటికి కూడా మన మెయిన్ ధర్మం మనం ఎలా ఉండాలి? భగవంతుడి యొక్క నామాన్ని జపించడంలో, భగవంతుడి యొక్క శరణు తీసుకోవడంలో అది మన మెయిన్ ధర్మంగా ఉంచుకోవాలి. అలా చేస్తూ మనం చేసినటువంటి ప్రతి పని కూడా భగవంతుడి సేవగా మలిచి చేయాలి. అప్పుడు అది నిజమైన ధర్మం అవుతుంది. అలా చేస్తూ ఎలా జీవించాలి అని భాగవతంలో ఉంటుంది. కృష్ణుడు భగవద్గీతలో ఇలా జీవించాలి అని చెప్పాడు. మరి ఎలా జీవించాలి అని కొంతమంది భక్తులు వాళ్ళ జీవితాలతో చూపించారు భాగవతంలో. ఓకే, సరే అయితే నేను ఇవాల్టి శ్లోకాన్ని నేను మీ అందరికీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. మరొకసారి అందరూ ముక్త కంఠంతో మనకందరికి తెలిసినటువంటి శ్లోకం, పరిత్రాణ సాధనం అందరికీ తెలిసే శ్లోకం. ఎస్ ప్రభుజీ. మీరా ప్రభు మీకు తెలుసా? ఓకే, యువాంష్ ప్రభు మీకు తెలుసా? చెప్పు. తెలుసు. ఓకే ఓకే, తెలిస్తే జస్ట్ అందరం కలిసి చెప్దాం. ఓకే, అభిషేక్ నీకు కూడా తెలుసా? సోహిత చెప్పొద్దు అందరం కలిసి ఒకేసారి పలుకడానికి నేను చెప్తున్నాను. సోహిత నీకు తెలుసా? పరిత్రాణాయ సాధునా. గట్టి చెప్పమ్మా. వద్దు ఇప్పుడు నేను కృష్ణ 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 అని 3 సార్లు అంటాను. నేను 3వ కృష్ణ అన్నప్పుడు అందరం కలిసి చెప్దాం. ఓకే, రెడీనా? ఓకే, కృష్ణ. అందరూ అన్మ్యూట్ చేసి పెట్టుకోండి. కృష్ణ కృష్ణ కృష్ణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. వెరీ గుడ్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ.